ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు శవయాత్ర. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడిన నేపథ్యంలో ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ నేత అంబటి రాంబాబు యొక్క శవయాత్రను పాడను మోస్తూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండి ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ వరకు పాడను మోస్తూ ర్యాలీగా వెళ్లి అక్కడ అంబటి పాడెకు నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకెవరినైనా కానీ మరొకసారి దుర్భాషలాడిన ఈ శవయాత్రను నిజమైన శవయాత్రగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తారని, అంతవరకు తెచ్చుకోకుండా వైసీపీ నేతలు తమ పరిధిలో తాము ఉండి నీతిమాలిన రాజకీయాలు చేయాలని గట్టు తిలక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ టౌన్ అధ్యక్షుడు కిరణ్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మల్లికార్జున్ గౌడ్, ఎస్సీసీఎల్ నాయకుడు ఏసన్న, పార్లమెంట్ ఆఫీస్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఐటీడీపీ సభ్యులు, మహిళా నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ అంబటి అనుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు అనేటోడు ఎవడైతే ఉన్నాడో నిన్నటి రోజున ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేని మాటలతో దుర్భాషలాడినాడు. దానికి తగ్గట్టు ఫలితం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పకముందే తెలుగుదేశం కార్యకర్తలు ఏందో చేసి చూపించారు. కానీ నిన్నటి రోజున చూసుకుంటే కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ మేము కోరుకునేది ఏమంటే ఇట్లాంటి చెడు ఆలోచనలతో ఉండే ఎందరో రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో పుట్టి పెరుగుతూ ఉన్నారు. రేపు పొద్దున అలాంటి వ్యక్తులు కూడా మళ్ళీ నోరు తెరిస్తే కూడా రాష్ట్రంలో ఏమైనా చేయాలన్నా కూడా భయం అనేది ఏర్పడాలనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాలి. దానికి సంబంధించే ఈరోజు ఏదైతే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడో వాడిని చచ్చినట్లు మేము శవయాత్ర అనేది చేసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆయన శవయాన్ని కాల్చడం జరుగుతూ ఉంది. నిన్నటి దినము రాంబాబు అనే ఒక అంబోతు కామ పిశాచివాడు గతంలో కూడా సంజన అనే అమ్మాయిని శారీరకంగా వేధించినటువంటి దుర్మార్గుడు, వైసీపీ పార్టీలో చెడపుట్టిన చీడపురుగులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కోడాలి నాని, గుడివాడ నాని ఇలాంటి విధవులను పెట్టుకొని వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. వాళ్ళు చేసిన దురగాతల పుణ్యమే ఈరోజు అడ్రస్ లేకుండా వైసీపీ పార్టీ గల్లంతైన పరిస్థితి ఉందని ఇక రాజకీయ సమాధి వాళ్ళే కట్టుకున్నారు. మహానుభావుడు దేశ రాజకీయాల్లో చక్రం చెప్తున్నటువంటి 4 సార్లు ముఖ్యమంత్రి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడుతూ వ్యక్తిగత హననం చేసినటువంటి ఈ ముండా కొడుకు అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రిని దూషించిన నేపథ్యంలో వారిపైన రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబోతు రాంబాబు అనే నాయకుడు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం.
దీనిపైన వాడు మాట్లాడిన మాటలపైన వాళ్ళ ఇంట్లోనే ఉండే వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కూతుర్ని కానీ అతనే అడిగి నేను మాట్లాడిందే కరెక్ట్ అని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన భాష ఎలాంటిదో ఒకసారి నీ తల్లిని, నీ చెల్లిని, నీ బిడ్డను అడిగితే తెలుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు మీద నువ్వు ఇట్లాంటి అలిచిత వ్యాఖ్యలు చేస్తే ఇంటి మీదకి వచ్చి తరిమి కొడతారని విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు గారిని ఒక శవయాత్ర చేసి ఎన్టీఆర్ గారి విగ్రహం ముందర దానం చేయడం జరిగింది. ఉచిత వ్యాఖ్యలు చేశాడు. అవి ఎలా ఉన్నాయంటే ఆ భాష ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేరు. ఇక మీదట అలాంటి భాష మాట్లాడే పార్టీ ఎలా ఉండకూడదని మేము అనుకుంటున్నాము. ఏ మహిళ విన్నా కూడా అలాంటి మాటలు అంత దుర్భాష మాటలు ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఆ ఫ్లెక్సీలు తీసేయమని మా పార్టీలో ఉండి మా వాళ్ళకే ధమ్కియడం ఎంత సామాన్యం. ఆయన 24 గంటల లోపల మీ ఫ్లెక్సీ తీయకపోతే మేము వచ్చి తీస్తామని చెప్పడము. వాళ్ళు రూలింగ్లో కూడా లేరు, మేము రూలింగ్లో ఉన్నాము. కల్తీ లడ్డును నెయ్యి లేకుండా కల్తీ లడ్డు చేసామనే ఫ్లెక్సీ వేసి జనాలకు తెలియపరిచే విషయాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకుండా మా లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అతన్ని అనుచిత వాక్యాలతో మాట్లాడితే మేము భరించుకోగలమా? మాకు అసలు నిద్రాహారం లేకుండా మేము ఎంత బాధపడినామో అంత బాధపడినాం. చంద్రబాబు నాయుడు గారిని అంటే మేము ఓర్చుకోగలమా? అసలు ఆయన అనుమతి లేకుండానే మా కార్యకర్తలు ముందుకు పోవడం మేము హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా మీదట అందరూ బంద్ చేయాలి. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే అసలు ఎవ్వరి పర్మిషన్ కూడా లేకుండా మా కార్యకర్తలు ముందుకు దూకి తగిన బుద్ధి చెప్తారని కోరుకొంచున్నాము. మా నాన్న ఒక చంద్రబాబు నాయుడు అంత మంచి మనిషి మీద అనవసరంగా తిట్టి ఇది చేసి ఏమి లాస్ట్కి వాడి చావు గారికి వాడు తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు మేమంతా వాడిని శవాన్ని చేసి వాడిని భూస్థాపన చేసినాం. మళ్ళీ వాడు సబ్జెక్ట్ బయటకు వచ్చినాక వాడిని దినవారాలు ఉంటాయి. మరి నిన్నటి రోజున రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన గురించి తప్పుడు వాక్యాలు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలన్నీ నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం అసలు తగదని, ఎవరు ఏమి అనలేరు, మమ్మల్ని ఏది చేయలేరు అన్నటువంటి తలపొగురుతో ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యాలు మాట్లాడి ఎంతవరకు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతవరకు వారి జోలికి వెళ్ళకూడదని ఎంత అనుకున్నా కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చాలా రెచ్చగొట్టి తప్పుడు వాక్యాలు మాట్లాడి రెచ్చగొట్టి వారిని ఎలాగో అలాగా తప్పుడు ప్రచారానికి కిందికి తీసుకొని రావాలన్న అటువంటి చెడు ఆలోచనని అరికట్టాలని మేము తెలియజేస్తున్నాము. ముందుగా మా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి తప్పుడు మాటలు అయితే మాట్లాడారో 24 గంటలు తిరిగేలోపు మా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బ్రతుకుండగానే శవయాత్ర చూశారు. 24 గంటల లోపు మా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ అనేది చెప్పకపోతే నిజంగానే మీ శవయాత్ర జరుగుతుందని మేము చెప్తున్నాము. ధన్యవాదాలు.